ఇంగ్లాండ్ టూర్కు ముందు టీమిండియా అనేక అనిశ్చిత పరిస్థితులు ఫేస్ చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు లేని పరిస్థితుల్లో భారత్ జట్టుపై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. గత దశాబ్దానికి పైగా ఈ ముగ్గురు భారత్ జట్టుకు నిలువెత్తు బలంగా నిలిచారు. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ సారథిగా, కోహ్లీ కీలక బ్యాటర్గా, అశ్విన్ స్పిన్ ఆల్రౌండర్గా గొప్ప సేవలు అందించారు. అయితే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత అశ్విన్ తప్పుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్లు కూడా అతి తక్కువ వ్యవధిలో టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ క్రమంలో జట్టు పూర్తిగా యంగ్ క్రికెటర్స్పై ఆధారపడింది. వారిలో పెద్దగా అనుభవం లేకపోయినా పట్టుదలతో, కసితో ముందుకు సాగారు. 5 టెస్టు మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఈ యువ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై యంగ్ ఇండియా ఇంత బలమైన పోరాటం ఇస్తుందని అంతకు ముందు ఎవ్వరూ ఊహించలేదు. ముఖ్యంగా లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఇండియా ఓడిపోయిన మాట అటుంచితే ఈ 2 గెలుపులు ఇంగ్లాండ్కు అంత ఈజీగా దక్కలేదని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఓటముల నుంచి యువ ఆటగాళ్లు చాలా పాఠాలే నేర్చుకున్నారు. 2 సందర్భాల్లో వెనుకబడ్డా చివరకు పోరాడుతూ సత్తా చాటారు. టెస్టు క్రికెట్ ఇక కనుమరుగవుతుందని అనుకుంటున్న వేళ అసలు సిసలైన క్రికెట్ అంటే టెస్టు క్రికెటరా మావా అని యావత్ దేశానికి కొత్త ఊపునిచ్చింది యంగ్ ఇండియా. ఈ విజయాల వెనుక యువ నాయకుడు శుభ్మన్ గిల్ పాత్ర విశేషంగా చెప్పుకోవాలి. కెప్టెన్గా అదే అతడి తొలి టెస్టు సిరీస్. ఇంతకుముందు ఇంగ్లాండ్లో పెద్దగా రాణించినప్పటికీ మొదటి ఇన్నింగ్స్లోనే క్లాసిక్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక మ్యాచ్లో డబుల్ సెంచరీ, మరొక మ్యాచ్లో మరో సెంచరీ చేస్తూ జట్టును విజయపథంలో నడిపించాడు. విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కొనసాగించేంత సత్తా తనలో ఉందని నిరూపించాడు. బ్యాటింగ్లో టెక్నిక్తో పాటు మెంటల్గా మెచ్యూరిటీ చూపిస్తూ తన ఆటను మరో దశకు తీసుకెళ్లాడు. కొన్ని తప్పిదాలు చేసినా మిగతా మ్యాచుల్లో అద్భుతంగా పుంజుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్లో 754 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో ఫీల్డింగ్లో కీలక మార్పులు చేయడం, పాత బంతితోనే బౌలింగ్ కొనసాగించడం అతని తెలివితేటలకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇటు జట్టులో పెద్దన్నగా ఉన్న ఆటగాడు రవీంద్ర జడేజా ఈ సిరీస్లో తన విలువను సంపూర్ణంగా నిరూపించుకున్నాడు. జడ్డూబాయ్ గతంలో జట్టులో కోహ్లీ, రోహిత్ ఉన్న సమయంలో అతడి టాలెంట్ పూర్తిగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ లేని స్థితిలో జడ్డూకే బ్యాటింగ్లో కీలక బాధ్యతలొచ్చాయి. మిడిల్ ఆర్డర్కు బలంగా నిలిచి 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో మొత్తం 516 రన్స్ చేశాడు. 4 ఇన్నింగ్స్లో నాటౌట్గా నిలిచి అత్యధిక బ్యాటింగ్ సగటును సాధించాడు. 3వ టెస్టులో ఇంకాస్త సహకారం లభించుంటే ఆ మ్యాచ్ కూడా భారత్ ఖాతాలో చేరేది. అలా అయితే సిరీస్ విజయం ఇండియాదే అయ్యేది. ఇక మొత్తంగా చూస్తే ఒకరు, ఇద్దరు అని కాదు, టీంలో ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో అద్భుతంగా ఆడారు. అందుకే మనమంతా ఈ యంగ్ క్రికెట్కు ఓ సెల్యూట్ కొట్టాల్సిందే భయ్యా. శభాష్ బ్రదర్స్, మీరిలానే ఆడండి, మమ్మల్ని ఆనందంలో ముంచెత్తండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.